చాలా మందికి బిర్యానీ రోజు తిన్నా సరే బోర్ కొట్టదు. ఈరోజు మొత్తం బిర్యానీ తిని మళ్ళీ రేపు బిర్యానీ అంటే వావ్ బిర్యానీ అనే టైప్లో చెప్తూ ఉంటారు. అందులో నేను ఉన్నానండి. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా బిర్యానీ ఉంటే చాలు అని అనిపిస్తుంది. రోజు ఎక్కువ తినకపోయినా కొంచెం బిర్యానీ తింటే ఆ తృప్తే వేరు కదండి. అలాంటి వావ్ అనిపించే బిర్యానీ ఈరోజు మనం చేయబోతున్నాం. అదే ఫస్ట్ రెసిపీ. పెద్ద వంట పెట్టుకున్నాను కాబట్టి ముందుగానే గిన్నెలన్నీ పెట్టేశాను. బిర్యానీ అంటే చాలా పెద్ద పని అనుకుంటారు, కానీ కరెక్ట్గా ప్లాన్తో చేస్తే ఎలా చేయొచ్చో చిటికలో బిర్యానీ చేసి చూపిస్తాను. ఇంతకీ ఏం బిర్యానీ స్వప్న అంటే అవన్నీ చెప్పాలి అంటే షోలోకి అయితే వెళ్ళాలి కదండి. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఫస్ట్ మనం చేస్తుంది పన్నీర్ 65 బిర్యానీ. స్వప్న గారు, నా పేరు ప్రసాద్, నేను విజయవాడ నుండి మెయిల్ రాస్తున్నాను. నా వైఫ్కి పన్నీర్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. మీ షోలో కూడా తను చూస్తూ ఉంటుంది. తన బర్త్డేకి నేను పన్నీర్ 65 బిర్యానీ చేద్దాము అనుకుంటున్నాను. సో మీ స్టైల్లో ఈజీగా చెప్పండి ప్లీజ్ అని చెప్పేసి మనకి ప్రసాద్ గారు మెయిల్ రాశారు. డెఫినెట్గా అండి, మీ వైఫ్ కోసం వండి పెడతానంటే నేను చెప్పనా, తప్పకుండా చెప్తాను. కావాల్సిన పదార్థాలు ముందు పెట్టుకుందాం. సో ఇప్పుడు మనం పన్నీర్ 65 బిర్యానీ చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, నానబెట్టుకున్న బాస్మతి బియ్యం, మసాలా దినుసులు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్, ధనియాల పొడి, కారం, నిమ్మరసం, మిరియాల పొడి, గరం మసాలా పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇటు సైడ్ ఉన్నవన్నీ పన్నీర్ని మనం 65 చేసుకోవడానికి ఇవన్నమాట. పుదీనా, కార్న్ఫ్లవర్, మైదా, కొత్తిమీర, కరివేపాకు. బిర్యానీ హండీ ఎప్పుడు ఇలా కింద వెడల్పుగా ఉండి పైన క్లోజ్ వచ్చేస్తుంది అన్నమాట. దమ్ పెడితే పర్ఫెక్ట్గా దమ్ అవుతుంది. అండ్ మందపాటిగా ఉండాలి. ఎప్పుడు లావుగా ఉంటేనే కింద బిర్యానీ అంటుకోకుండా ఉంటుంది. ఇందులో మనం నూనె వేసుకోవాలి. బిర్యానీ అనగానే ఫస్ట్ అందరు నెయ్యి వేస్తారు. నెయ్యి లాస్ట్లో పైనుండి వేస్తే ఆ ఫ్లేవర్ బాగా వస్తుందండి. ముందే నెయ్యి వేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీ ఇష్టం, మీకు నెయ్యే వేసుకొని మొత్తం కంప్లీట్గా బిర్యానీ చేసుకోవాలన్నా కూడా అలా కూడా చేసుకోవచ్చు. బట్ ఫ్లేవరే కావాలి అనుకుంటే లాస్ట్లో పైన దమ్ పెట్టేటప్పుడు వేస్తే కనుక ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. బిర్యానీ సింపులే, కాకపోతే చిన్న చిన్న టెక్నిక్స్ వేసేటప్పుడు వేస్తేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అన్నీ కలిపి ఒకే దగ్గర ఒకేసారి వేస్తే బాగుండదు. అది కొంచెం వేగిన తర్వాత వేసేవి కొన్ని ఉంటాయి, లాస్ట్లో వేసేవి కొన్ని ఉంటాయి, ముందు వేసేవి కొన్ని ఉంటాయి. అందులో ఆయిల్ని బట్టి, మనం వేసే ఫ్యాట్ని బట్టి కూడా టేస్ట్ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ మనం మసాలా దినుసులు వేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, బండ పువ్వు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, నల్ల యాలుక. దీనివల్ల బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అలాగే సాజీరా. మసాలాలు నూనెలో వేగుతున్నప్పుడు సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి కూడా వేసేయాలి. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసుకోవాలి. బిర్యానీకి సరిపడా ఉప్పు నేను ఇప్పుడే వేసేస్తున్నా. ఉల్లిపాయలు నేను బ్రౌన్ చేయట్లేదు, ఎందుకంటే మనం వైట్ పులావ్ చేస్తున్నాం కాబట్టి కరెక్ట్గా వేగనివ్వాలంతే. కొత్తిమీర, పుదీనా. ఏ పులావ్ చేయాలి అన్నా, బిర్యానీ చేయాలి అన్నా కొత్తిమీర, పుదీనా ఫ్రెష్గా ఉండాలి. అది మటుకి అసలు మర్చిపోకండి. ఫ్రెష్ లేకపోతే బిర్యానీ చేయకండి, నేనైతే చెప్తాను. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం, 1 టీ స్పూన్. పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇందులో పసుపు వేయట్లేదు, మనం కారం కూడా వేయట్లేదు. పచ్చిమిర్చి నుండి వచ్చే కారమే సరిపోతుంది. పెరుగు వేస్తున్నాం. అలాగే ముందుగానే నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్. పులావ్ చేయాలి అన్న, బిర్యానీ చేయాలన్నా ఫస్ట్ బాస్మతి రైస్ని అయితే ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి.
అట్లీస్ట్ అరగంట, కుదిరితే గంట నానబెడితే ఇంకా చాలా బాగా వస్తుంది బిర్యానీ. ఒకసారి ఇట్లా సెట్ చేసేసి ఇప్పుడు ఎంత బిర్యానీ రైస్ తీసుకున్నామో మనం దానికి 1.5 అంటే 1 కప్పు బాస్మతి రైస్ తీసుకుంటే 1.5 కప్పు నీళ్ళు వేసుకోవాలి. సో నేను ఈ కప్పుతో రైస్ తీసుకున్నాను. సో 1.5 కప్పు వాటర్ వేస్తాను. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని వాటర్ని టేస్ట్ చేసుకోవాలి. వాటర్లో కనుక ఉప్పు కరెక్ట్గా సరిపోతే పులావ్కి కరెక్ట్గా సరిపోయినట్టే. ఇప్పుడు మూత పెట్టేస్తే ఇక్కడ బిర్యానీ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం పన్నీర్ 65 తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా వేసాను, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, చిన్న టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, మిరియాల పొడి, కారం కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఎక్కువ కారం ఉండదు, కలర్ చాలా బాగుంటుంది, మంచి రెడ్ కలర్ వస్తుంది అన్నమాట. అలాగే ధనియాల పొడి, ఉప్పు కూడా వేసుకోవాలి, పిండికి సరిపడా ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళు పోసి మంచి బ్యాటర్ తయారు చేసుకోవాలి. పన్నీర్ ముక్కలు చూడండి ఎంత పెద్ద పెద్దగా కట్ చేశాను. ఈ సైజులో కట్ చేసుకొని వేసేసుకోవాలి. ముందే పన్నీర్లో పిండి అవన్నీ వేసామనుకోండి విరిగిపోతాయి మనం కలుపుతూ ఉంటే. బ్యాటర్ కూడా మరీ ఎక్కువ పట్టుకోకూడదు, ఇలా లైట్గా కోటింగ్ ఉండాలి. నూనె మటుకి చాలా వేడిగా ఉండాలి. ఒకసారి ఒకటి వేసి చూద్దాం. అక్కడున్న ఆయిల్ని ఇటు, ఇక్కడున్న బిర్యానీ అటు షిఫ్ట్ చేసేస్తాను, ఎందుకంటే వేడి సరిపోవట్లేదు. ఇప్పుడు నూనె కరెక్ట్గా వేడెక్కింది. సో ఒక్కొక్కటి పన్నీర్ ముక్క వేసేసుకోవడమే. నూనె వేడిగా లేకపోతే కోటింగ్ ఊడిపోతుంది. కొన్ని వేసాను, అవి వేగిన తర్వాత ఇంకొక బ్యాచ్ వేసేసి బయటకు తీసుకోవడం. ఇలా చక్కగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవడం. ఇప్పుడు ఇందులో మనం వేడిగా ఉన్న నూనెలో కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. 65లో ఖచ్చితంగా ఇలా కరివేపాకు పచ్చిమిర్చి ఫ్రై చేస్తాం, ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసిన పచ్చిమిర్చి కరివేపాకుని పన్నీర్ పైన వేసేసుకోవాలి. సో ఇక్కడ రైస్ దమ్ అవ్వడానికి ఇంకొక 5 మినిట్స్ పడుతుంది. ఇవన్నీ తీసేసి ఫైనల్ బౌల్ ఒకటి పెట్టుకుందాం. 15 మినిట్స్ తర్వాత బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది. ఆహా ఎంత బాగుందో. ఈరోజు మనం తయారు చేసిన పన్నీర్ 65 మటుకి మనం డ్రైగా చేసామన్నమాట, చెన్నై స్టైల్లో చేసాం. ఇలా డైరెక్ట్గా తిన్నా కూడా పన్నీర్ పీసెస్ చాలా బాగుంటాయి. రోటీలో రోల్ చేసుకున్నా, రోటీతో ఇంకేదైనా గ్రేవీ కాంబినేషన్లో ఇలా 65 అలా తీసుకుంటే బాగుంటుంది అనమాట. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. సో ఇప్పుడు మనం బౌల్ పెట్టేశాను, బిర్యానీ బౌల్, సలాడ్ రెడీగా ఉంది అండ్ రైతా. సింపుల్గా తయారు చేసేసాం. చూసారా, ఇందాక చెప్పినట్టుగానే చాలా సింపుల్గా తయారైపోయిన పన్నీర్ 65 బిర్యానీ. ఇప్పుడు ఫస్ట్ మనం రైస్ని పెట్టుకుందాం. ఇప్పుడు పన్నీర్ 65ని పైన పెట్టుకోవడం.
పైనుండి వేయించుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసేస్తే పన్నీర్ 65 బిర్యానీ రెడీ అయిపోయింది. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, రైతా కాంబినేషన్లో అద్దరిపోతుంది. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. నెక్స్ట్ మనం పీనట్ చాక్లెట్ బార్ తయారు చేసుకుందాం. పన్నీర్ 65 బిర్యానీ తయారీ విధానం. ముందుగా బిర్యానీ గిన్నె పెట్టుకొని నూనె వేడి చేసుకొని అందులో బిర్యానీ ఆకు, బండ పువ్వు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, నల్ల యాలుక, సాజీరా వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర, పుదీనా వేసి వేయించుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకొని ముందుగానే నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. అలాగే 1 కప్పు బాస్మతి రైస్ కి 1.5 కప్పు నీళ్ల చొప్పున వేసుకొని మూత పెట్టి దమ్ చేసుకుంటూ ఉండాలి. ఈలోపు ఒక బౌల్లో మైదా, కార్న్ఫ్లవర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, మిరియాల పొడి, కారం, ధనియాల పొడి, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి బాగా మిక్స్ చేసి పన్నీర్ పీసెస్ ని వేసి ఒకసారి లైట్ గా కలిపి వేడి నూనెలో వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేగాక ప్లేట్ లోకి తీసుకొని అదే వేడి నూనెలో కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి పన్నీర్ ముక్కల పైన వేసుకుంటే పన్నీర్ 65 రెడీ అవుతుంది. ఈలోపు దమ్ చేసుకున్న బిర్యానీని ఒక బౌల్లోకి తీసుకొని పైనుండి పన్నీర్ 65 పీసెస్ పెట్టుకుంటే ఎంతో రుచికరమైన పన్నీర్ 65 బిర్యానీ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం పీనట్ చాక్లెట్ బార్ తయారు చేస్తున్నాం. హాయ్ స్వప్నక్క, నా పేరు శ్రవంతి. నేను హైదరాబాద్ నుండి మెయిల్ రాస్తున్నాను. చాక్లెట్స్ అంటే నాకు చాలా ఇష్టం అక్క. అండ్ పీనట్స్తో చేసిన చాక్లెట్స్ అన్నా, హేజిల్నట్తో చేసిన చాక్లెట్స్ అన్నా నాకు చాలా ఇష్టం అక్క. ఈ రెండిట్లో ఏదో ఒక కాంబినేషన్లో బార్ చేసి చూపించండి అక్క అని చెప్పేసి మనకి శ్రవంతి మెయిల్ రాసింది. తప్పకుండా రా శ్రవంతి, పీనట్ చాక్లెట్ బార్ చేసుకుందాం, మంచిది. సో మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేస్తాం. పీనట్ చాక్లెట్ బార్ మనం తయారు చేసుకోవడానికి ముందుగా పల్లీని వేయించుకొని పొట్టు తీసి పెట్టుకోవాలి. అలాగే పీనట్ బటర్, గింజలు తీసేసిన డేట్స్, అలాగే చాక్లెట్ బార్ మనకి కావాలి. సింపుల్ ప్రాసెస్ చెప్తాను చూడండి. ఫస్ట్ గింజలు తీసేసిన ఫ్రెష్ డేట్స్ ఇలా ఫుడ్ ప్రాసెసర్లో వేసి ఇందులో మనం పీనట్ బటర్ వేసుకోవాలి. పేస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాం. మిషన్తో మనకి పని అయిపోయింది. బౌల్లోకి వేసుకోండి. సో ఇప్పుడు ఇలా ఈ పేస్ట్ తీసుకున్న తర్వాత ఇందులో ముందుగానే నేను పల్లీలని దోరగా వేయించుకొని పొట్టు తీసేసి కొంచెం లైట్గా ఇలా చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో ఒకసారి క్రష్ చేశాను. ఇలా మనకి క్రంచీగానే ఉండాలన్నమాట. పీనట్ బటర్ని మనం హ్యాపీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. రోజు మనం వేంపిన పల్లీలు అంటే నూనెలో కాదండి, జస్ట్ డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలైనా, నానబెట్టుకున్న పల్లీలైనా, ఉడకబెట్టిన పల్లీలైనా గుప్పెడి తింటే చాలా మంచిది. 2 రోజులు వేయించుకొని 2 రోజులు ఉడకబెట్టి 2 రోజులు నానబెట్టి అట్లా ఇస్తే బాగుంటుంది. లేదా మనం ఎప్పుడైనా మీల్ తీసుకునేటప్పుడు చపాతీతో అయినా సరే, రైస్తో అయినా సరే వెజిటేబుల్స్ అన్నీ బాగా కట్ చేసి బాయిల్ చేసిన పల్లీలైనా, క్యారెట్, అన్ని వెజిటేబుల్స్ మనకి నచ్చిన వెజిటేబుల్స్ అన్ని సన్నగా కట్ చేసుకొని మురుమురాలతో, రైస్తో, చపాతీతో అలా ఎక్కువగా తీసుకుంటే మంచిదన్నమాట. టమ్మీ తొందరగా ఫుల్ అయిపోతుంది. ఎప్పుడు మనం డైలీ ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి, ఫ్యాట్ లేకుండా మంచి అంటే గుడ్ ఫ్యాట్ ఉండేవి తీసుకోవాలి అనుకుంటే అందులో మనకి బాదాం, పల్లీలు, అలాగే ప్రోటీన్ ఎక్కువ రావాలంటే శనగలు, ఇంకా కార్న్ కూడా మనం బాయిల్ చేసి తీసుకోవచ్చు. మంచి ఫుడ్ మన దగ్గరే ఉంటుందండి, మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. రోజు ఒక పీస్ పపాయ తినడానికి ట్రై చేయండి, యాపిల్ తినడానికి ట్రై చేయండి. బనానా అయితే రోజు ఒకటి చిన్నపిల్లలకి ఇస్తే చాలా మంచిది. ముఖ్యంగా లేడీస్ అయితే ఎవ్రీడే ఒక బనానా తినాలని చెప్తూ ఉంటారు. అది అమృతపాణి అలాంటివి కాకుండా రెగ్యులర్గా మనకి దొరికే బనానా అయితే చాలా మంచిదండి. రోజు ఒకటి తీసుకోండి. అందులో చిన్నపిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి నైట్ పడుకున్నప్పుడు కాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి.
మన దగ్గర అలా తంతూ ఉంటారు, ఎప్పుడు ఎందుకురా నిద్రలో తంతూ ఉంటామని మన పిల్లల్ని అంటూ ఉంటాం. వాళ్ళ ఎదిగే వయసు కాబట్టి ఆ నొప్పులు అవన్నీ ఉంటాయి. అవి రాకుండా ఉండాలి అంటే మనం రోజు ఒక అరటిపండు పిల్లలకి ఇవ్వాలి. అలాగే రోజు గుప్పెడు పల్లీలు ఏదో ఒక రకంగా ఇస్తే కనుక మంచిదన్నమాట. సో ఇప్పుడు పల్లీల్ని వేసి ఇలా మంచిగా కలుపుకోవాలి. సో ఇప్పుడు మనం చిన్నగా మీకు నచ్చిన షేప్లో ఇట్లా ఓవెల్గా అయినా, రౌండ్గా అయినా, లేకపోతే బార్ టైప్లో, స్క్వేర్లో అయినా అట్లా చేసుకోవచ్చు. నేను ఇట్లా సిలిండర్ చేస్తున్నా. షేప్ చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అసలు పర్ఫెక్ట్గా ఇంకా వచ్చేస్తుంది అన్నమాట. సో మరి కొంతమందికి పీనట్స్ పడదు, కానీ ఇట్లాంటి బార్స్ అంటే ఇష్టం. సో ఏం చేయాలి అంటే అప్పుడు మీరు బాదాం వేసుకోవచ్చు, మీకు కావాలి అంటే పిస్తాని కూడా వేసుకోవచ్చు. ఆల్మండ్ బటర్ అలాగే పిస్తా బటర్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఒక 5 చేశాను. వీటిని నేను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫస్ట్, మళ్ళీ వచ్చి ఏం చేయాలో చెప్తాను. ఇందాక మనం చేసుకున్న పీనట్ బటర్ బార్ ఉంది కదా, వాటిని ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల స్టిఫ్గా అవుతాయి అన్నమాట. సో అప్పుడు మనం హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి డబల్ బాయిలింగ్ పద్ధతిలో. నీళ్ళు వేడయ్యే లోపల చాక్లెట్ని కట్ చేసుకుందాం. ఇక్కడ చాక్లెట్ బార్స్ ఉన్నాయి. ఇది మిల్క్ చాక్లెట్. సో ఇలా కట్ చేసి దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేది అంటే కింద వేడి నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళకి వచ్చే ఆవిరితో చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది. చాక్లెట్ మెల్ట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుంటే చిన్న ఉండలన్నీ వేడికి కరిగిపోతాయి. ఇదిగోండి, కరెక్ట్గా మనము మెల్ట్ చేయకపోతే బాగా రాదనమాట. అంటే డైరెక్ట్ పెట్టేస్తే మాడిపోతుంది, ఆ బర్నింగ్ స్మెల్ వస్తుంది. మనం ఏది చేయాలి అన్న చాక్లెట్తో కొంచెం చూసుకొని టెంపరేచర్ని చెక్ చేసి చేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్గా మెల్ట్ అయిపోయింది. ఇలా ఈ కన్సిస్టెన్సీ మనకు ఉండాలి. చక్కగా చాక్లెట్ మెల్ట్ అయిపోయింది కదా, కానీ వేడిగా ఉంది, కొంచెం చల్లగా అవ్వాలి. ఇది చల్లగా అయ్యేలోపు ఫ్రిడ్జ్లో పెట్టిన మనం పీనట్ బటర్ బార్స్ తెచ్చుకుందాం. ఇలా మనం తయారు చేసుకున్న పీనట్ బార్స్ని జాగ్రత్తగా చూపిస్తున్న విధంగా మంచిగా డిప్ చేసుకోవాలి. ఒక సైడ్ డిప్ చేశాక మళ్ళీ నెక్స్ట్ సైడ్ తిప్పుకొని ఎక్కువ చాక్లెట్ రాకుండా చేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ మనం ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే హ్యాపీగా 10 నిమిషాల తర్వాత తినొచ్చండి. రోజు ఫ్రిడ్జ్లో ఒక జార్లో వేసి పెట్టుకుంటే కనుక హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మరి వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఫ్రిడ్జ్లో నుండి తీసుకొచ్చిన తర్వాత ఇలా ఉంటాయన్నమాట. వేటికి అవి సపరేట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా చాక్లెట్స్ ఏమైనా ఉంటే నేను జస్ట్ ఇలా ఫింగర్తో అనేస్తే వచ్చేస్తుంది. రోజు పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టించారనుకోండి, రోజుకి ఒక్కటి సరిపోతుంది. వాళ్ళు ఏమైనా మిగులుస్తారా? అసలు ఇంటికే రావి, ఇంకా అక్కడే ఫినిష్ అయిపోతాయి. మనం ఇందాకే అనుకున్నట్టుగా
పీనట్ చాక్లెట్ బార్ రెడీ అయిపోయింది. చాలా యమ్మీగా ఉంటుందండి. ఇలా తయారు చేసుకొని బయటికి తీసాక మీరు జార్లో వేసి పెట్టుకుంటే కనుక ఎన్ని రోజులైనా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. పీనట్ చాక్లెట్ బార్ మరొకసారి తయారీ విధానం చూసేయండి. పీనట్ చాక్లెట్ బార్ తయారీ విధానం: ముందుగా గింజలు తీసేసిన డేట్స్ ని ఫుడ్ ప్రాసెసర్ లో వేసి పేస్ట్ చేసుకొని పీనట్ బటర్ కూడా వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో క్రష్ చేసి పెట్టుకున్న పల్లీలు వేసి బాగా మిక్స్ చేసుకొని చూపిస్తున్న విధంగా బార్ లాగా చేసుకొని ఫ్రిడ్జ్ లో ఒక 10 నిమిషాలు పెట్టుకోవాలి. ఈలోపు పొయ్యి మీద సాస్ పాన్ పెట్టుకొని నీళ్లు వేడి చేసి పైన ఇంకొక బౌల్ పెట్టి కట్ చేసుకున్న మిల్క్ చాక్లెట్ వేసి మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో నుండి బార్స్ తెచ్చుకొని మెల్ట్ చేసుకున్న చాక్లెట్ లో డిప్ చేసి బటర్ పేపర్ లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పీనట్ చాక్లెట్ బార్ రెడీ అవుతుంది. పన్నీర్ 65 బిర్యానీ, రైతా, ఉల్లిపాయలు, టమాటాలు, సాలాడ్ ఇక్కడ రెడీగా ఉంది. కాంబినేషన్ అదిరిపోయింది కదా. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలి అన్నా లేదా పెద్ద పెద్ద బిర్యానీలు చేయాలన్నా మీరు హ్యాపీగా మమ్మల్ని అడగొచ్చు. మరి రెసిపీ కావాలి అంటే మా అడ్రస్ని నోట్ చేసుకోవాలి కదా, నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID మీకోసం @mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో మీకోసంలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.